ఓం నమో వెంకటేశాయ. తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి నన్ను ఆదరించగలరు. మీకేవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీ అందరికీ నేను సమాధానం చెప్పడం జరుగుతుంది. ఇక మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ జాయిన్ అయ్యి తిరుమల అప్డేట్స్ లైవ్గా రోజు తెలుసుకోగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్, రేపు అక్టోబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. అనగా సెప్టెంబర్ 25 ఉదయం 10 గంటలకు అక్టోబర్ నెలకి సంబంధించి హోమం టికెట్లు విడుదలవుతున్నాయి. ఎవరైనా గనక 300 రూపాయల దర్శన టికెట్టు అక్టోబర్ నెలకి బుక్ చేసుకోలేదో వారు ఈ బుకింగ్ చేసుకోండి. ఈ బుకింగ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ ఉదయం 9 నుంచి 11 గంటల వరకు అలిపిరి గోశాల వద్ద ఈ హోమం జరుగుతుంది. 11 తర్వాత టికెట్ స్కాన్ చేయించుకొని తిరుమల కొండపైన 300 రూపాయల దర్శనం క్యూ లైన్లోకి వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. ఈ టికెట్ ధర 1600. ఇద్దరు వ్యక్తులు బుక్ చేసుకోవచ్చు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు. అన్న, చెల్లి, అక్క, తమ్ముడు, ఫ్రెండ్స్, ఇద్దరు మగవారు, ఇద్దరు ఆడవారు, ఎవరైనా అవ్వచ్చు. ఎటువంటి ఇబ్బంది లేదు. ఇదే చివరి అవకాశం అక్టోబర్ వారికి. ఇక సెకండ్ పాయింట్, ఈరోజు డిసెంబర్ నెలకి సంబంధించి 300 రూపాయల దర్శన టికెట్లు మీకు రూములు కూడా విడుదలయ్యాయి. అయితే డిసెంబర్ 1 నుంచి 28 వరకు టికెట్లు కానీ రూములు కానీ బుక్ చేసుకోలేని వారు ఏమాత్రం కంగారు పడొద్దు. టికెట్లు కావాలి అనుకుంటే మీరు నవంబర్ నెలలో డిసెంబర్ నెలకి సంబంధించి టికెట్లు విడుదల చేస్తారు. హోమం టికెట్లు, అవి కూడా హోమం టికెట్లు మాత్రమే నేను చెప్తున్నా. మిగతా ఏ ఆప్షన్ లేదు. కేవలం హోమం టికెట్లు మీకు ఆప్షన్ ఉంది. అవి బుక్ చేసుకోండి. ఇప్పుడు ఏ విధంగా అయితే నేను అక్టోబర్కి చెప్పానో అదే విధంగా డిసెంబర్కి మీరు నవంబర్ నెలలో విడుదల చేసినప్పుడు హోమం టికెట్లు బుక్ చేసుకోండి. ఇక రూములు కావాలి అంటే ఆన్లైన్లో బుక్ చేసుకోలేని వాళ్ళు టెన్షన్ పడొద్దు. తిరుమల కొండపైన లాకర్స్ ఉన్నాయి, PSC 1, 2, 3 అని. అలాగే కొత్తగా PSC 5 కూడా స్టార్ట్ చేస్తున్నారు. ఈ లాకర్స్లో దాదాపు రోజుకి ఒక 8000 మంది మీ లగేజ్ పెట్టుకొని ఫ్రెష్ అప్ అయి స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అలాగే తిరుమల కొండపైన ఉదయము 6 గంటల నుంచి లేదా 5 గంటల తర్వాత నుంచే 8 గంటల లోపల ఎవరైతే ముందుగా ఒక 1500 మంది వచ్చి రిజిస్టర్ చేసుకుంటారో CRO ఆఫీస్లో వాళ్ళందరికీ రూములు వస్తాయి. తప్పకుండా అలా ట్రై చేయండి. అక్కడ కూడా రాకపోతే ఆఫ్లైన్ ద్వారా రూమ్స్, అప్పుడు మీరు లాకర్స్ ట్రై చేయండి. అలాగే మీరు ఏమైనా రికమెండేషన్ లెటర్ తెచ్చుకోగలిగారే అనుకోండి, అప్పుడు CRO ఆఫీస్లో దొరకకపోయినా JEO క్యాంప్ ఆఫీస్లో మీ లెటర్ సబ్మిట్ చేసి రూములు కూడా మీరు ట్రై చేయొచ్చు. అలాగే ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే మఠాల్లో, బ్రాహ్మణ మఠాలు, ఆర్యవైశ్య మఠాలు అలా ఉంటాయి కదా, అక్కడ ట్రై చేయండి. అలాగే కొంత ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పైన వాటికి సంబంధించిన కోటాలో రూములు ట్రై చేయొచ్చు. ట్రై చేయండి. రికమెండేషన్ లెటర్ల ద్వారా, ఆఫ్లైన్ ద్వారా, లాకర్స్, ఇవన్నీ కొన్ని అవకాశాలు. ఇవన్నీ మేము పడలేము, మా కష్టాలు, మేము ఇవన్నీ చేయలేము అంటే తిరుపతిలోని మీకు రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసం ఉంది, అక్కడ ట్రై చేయండి. ఇంతకు మించి కష్టమే. మీరు ప్లాన్ చేసుకోండి. ఉదయం 5 నుంచి 7, 9 లోపల CRO ఆఫీస్లో వస్తే ఫస్ట్ వచ్చిన 1500 మందికి ఎంత ముందుకు వస్తే అంత మంచిది. ఒక రకంగా చెప్పాలంటే ఖచ్చితంగా రూములు వస్తాయి, లాకర్స్ కూడా వస్తాయి. ట్రై చేయండి. ఓకేనా? ఇంతకు మించి దారులు ఏమీ లేవు. ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. ఈ సెప్టెంబరు, అక్టోబర్, నవంబరు బ్రహ్మోత్సవాలకు సంబంధించి, టికెట్లకు సంబంధించి, రూముల టికెట్కి సంబంధించి, వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఏమున్నా అడగండి. ఇక చివరిగా వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి 29, 30 టికెట్లు ఎప్పుడు అని అడుగుతున్నారు. దానికి సంబంధించి నేను గతంలో చెప్పా, ఈరోజు చెప్తున్నా. డిసెంబర్ 2వ వారం విడుదల చేస్తారు. రెడీగా ఉండండి. అప్డేట్ వచ్చినప్పుడు పోస్ట్ చేస్తా. ఓకేనా? మరి నేను ఈ వీడియోస్ ఎలా తీసుకున్నా, డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మరి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.